నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాలయ్య బోయపాటిల మాస్ సునామీ అఖండ సినిమాకి సీక్వెల్గా అఖండ 2 సినిమా వస్తుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ చేశారు. అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ అఖండ సినిమా. అంటే కరోనా టైంలో రిలీజ్ అయినా, అతి తక్కువ టికెట్ ప్రైజెస్కి రిలీజ్ అయినా కూడా ఈ సినిమా చాలా రికార్డ్స్ అయితే సెట్ చేసింది. బాలయ్యనైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. కాబట్టి అలాంటి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అనగానే చాలామందికి ఇక ఎనలేని ఇంట్రెస్ట్ అయితే కలిగింది. అలాగే ఈ సినిమా పైన రోజు రోజుకు హైప్ అనేది పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు. సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా డిసెంబర్ 5కి రిలీజ్ అవుతున్నా కూడా ఎక్కడ ఈ సినిమా పైన ఉన్న క్రేజ్ కానీ హైప్ కానీ ఇసుమంతా కూడా తగ్గలేదు. ఇది వాస్తవం. చాలామంది ఈ సినిమా పైన హైప్ తగ్గిందని భ్రమపడుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు భ్రమపడుతున్నారంటే ఈ సినిమాకి సంబంధించి మూవీ టీం ఎక్కడ ప్రమోషన్లు సరిగ్గా చేయడం లేదు మొన్నటి వరకు. ఇప్పుడు ప్రమోషన్లు చేస్తున్నారులేండి, మొన్నటి వరకు సరిగ్గా ప్రమోషన్లు చేయలేదు. అంటే రిలీజ్కి ఇంకా జస్ట్ 2 వీక్స్ టైం పెట్టుకొని ఇంకా ప్రమోషన్లు చేయలేదు అంటే సినిమా పైన హైప్ లేదు, సినిమాలో ఏదో సంథింగ్. అందుకనే ఈ సినిమాని సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 5కి పోస్ట్ పోన్ చేశారని కొన్ని ఊహాగానాలు అంటే వాళ్ళే సృష్టించుకున్నారు అవన్నీ. అయినా సరే ఈ సినిమా పైన క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదు. ప్రమోషన్స్ అనేవి సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళు భ్రమపడుతున్నారంతే. ఈ సినిమా పైన హైప్ లేదేమో, క్రేజ్ లేదేమో అని. కానీ అదంతా ఒట్టిది. సినిమా పైన కావాల్సినంత హైప్ అండ్ క్రేజ్ ఉంది. నిన్న వచ్చిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది సినిమా పైన ఎంత క్రేజ్ ఉందనేది. అయితే వాళ్ళు కూడా అంటే ప్రమోషన్లు చేయకపోవడం తప్పే. ఎందుకంటే ఒక మంచి సినిమాని తీసిన తర్వాత ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చాలామంది చాలా సినిమాలు కూడా చూసుకుంటే ప్రమోషన్ సరిగ్గా లేక సినిమాలు అనుకున్న రేంజ్లో హిట్ కాకుండా ఉండిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ డాకుమారా సినిమానే తీసుకోండి, లేదంటే దేవరాజ్ సినిమాకి తీసుకోండి. సరిగ్గా మూవీ టీం ప్రమోషన్లు చేయలేదు. అంటే దేవరాజ్ సినిమాకి నెగిటివిటీ పెంచే వాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి ఆ సినిమా ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది. కానీ మూవీ టీం అయితే అనుకున్న స్థాయిలో ప్రమోషన్లు చేయలేదు. చేసింటే దాని రిజల్ట్ వేరేలా ఉండేది. తర్వాత బాలకృష్ణ నటించిన డాకుమారా సినిమా కూడా సేమ్, దానికి కూడా సరిగ్గా ప్రమోషన్లు చేయలేదు. అందుకనే సంక్రాంతి సీజన్లో ఒక రొట్టె సినిమా అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ కూడా అయింది ఆ సినిమా. దానికి రీజన్ ఏముంది, ఇంకా ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడమే. కాబట్టి అందుకనే కొంతమంది అంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా కొంచెం అసహనంతో ఉన్నారు ప్రమోషన్లు సరిగ్గా చేయలేదని. బట్ వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాని 3Dలో రిలీజ్ చేస్తున్నారు, పైగా గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. అప్పట్లో బాలయ్యని అంటే ఒక డివోషనల్ మోడ్లో అలా తీసుకెళ్లారు, కానీ ఇప్పుడు కొంచెం డెప్త్గా చూపించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఉంది. అలాగే కుంభమేళాలో కొన్ని షార్ట్స్ తీశారు, తర్వాత హిమాలయాల నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి చూపించారు కాబట్టి దానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఉంది. కాబట్టి ఈ సినిమాకి సరిగ్గా ప్రమోషన్లు చేయలేదనుకుంటా. కానీ ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇది అఖండ అంటే అది ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా కాబట్టి దానికి సీక్వెల్గా అఖండ 2 వస్తుంది కాబట్టి హైప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా హైప్ పెంచితే ప్రమోషన్లు చేసి మరింత హైప్ పెంచామనుకో, ఆ హైప్ని రీచ్ కాలేకపోతే సినిమాకి దెబ్బ పడుతుంది. అంటే సినిమా బాగున్నా కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి, కానీ సినిమాలో ఉండాల్సినంత కంటెంట్ ఉన్నా కూడా మనకు అంతగా ఎక్కదు. కాబట్టి లో ఎక్స్పెక్టేషన్స్తో నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తేనే సినిమాని మనం ఆ హైని ఎంజాయ్ చేయగలుగుతాం, ఆ మాస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. మనకు కావాల్సిన ఆ మాస్ వైబ్స్. అంటే బాలయ్య బోయపాటిల సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇద్దరు కూడా. ఇంకా బాలయ్య కోసమే బోయపాటి పుట్టాడేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఆ లెవెల్లో బాలయ్యని ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి వీళ్ళిద్దరు మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయో ఎలా ఉండబోతున్నాయో మనకు తెలుసు. కాబట్టి ఇంకా కొత్తగా ఆలోచించడానికి ఏముండదు. కాకపోతే అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి దానికి సీక్వెల్గా వస్తుండడంతో మరింత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎంత బాగున్నా ఎంత ఇదిగా ఉన్నా కూడా మనకు ఎక్కదు, మనకు ఆనదు. కాబట్టి సినిమా బాగోలేదేమన్న ఫీల్తో మనం బయటకు వస్తాం. కానీ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఆ హైని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి మూవీ టీం కూడా అదే స్ట్రాటజీని ప్లే చేస్తుందేమో అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సరే, మొత్తానికైతే అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. నాకేమనిపించింది అనేది తర్వాత చెప్తాను. కానీ ఈ సినిమాలో అంటే ఈ ట్రైలర్లో ఉన్న కొన్ని నెగిటివ్స్ అనేవి చెప్తాను ఫస్ట్, తర్వాత పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నాకేమనిపించింది అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా సేమ్ ఓల్డ్ టెంప్లెట్. అఖండ సినిమాలో ఏదైతే ఉందో సేమ్ అదే ఉంది. ఇందులో కూడా కంటిన్యూషన్ అయినా కూడా కథ ఏం మారలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ బాలయ్య ఉంటాడు, మురళీకృష్ణ ఉంటాడు, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇంటర్వెల్కి వచ్చేసి మన పెద్ద బాలయ్య రెండో బాలయ్య వస్తాడు. ఆ తర్వాత నుంచి
కథ ఇంకో వెళ్ళిపోతుంది, అంతే అంతే సేమ్ ఓల్డ్ టెంప్లెట్. అంతేకాకుండా బాలకృష్ణ బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో మొదటి నుంచి అలాగే ఉంది. అంటే సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ కావచ్చు, సేమ్ ఓల్డ్ టెంప్లెట్ అలాగే ఉంది, అలాగే తీసుకెళ్తున్నారు కూడా. ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు, సేమ్ ఓల్డ్ టెంప్లెట్ అంతే. ఇంకా సినిమాలో మైనస్లు ఏమున్నాయంటే అంతే. ఇంకా చాలామంది ఎక్కువగా వేలెత్తి చూపించేది కూడా సేమ్ ఓల్డ్ టెంప్లెటే, ఎన్నిసార్లు చూడాలి, ఆల్రెడీ చూసాం కదా, అలాగే ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు, కనీసం కథను చేంజ్ చేయొచ్చు కదా, ఇంకోటి సంథింగ్ ఏదో అంటుంటారు. కాబట్టి నేను కూడా అందులో ఉన్న నెగిటివ్స్, అలాగే వాళ్ళు చెప్పే అంటే మెజారిటీ ఆడియన్స్, మెజారిటీ ప్రేక్షకులు, అలాగే హేటర్స్ చెప్పేదంతా కూడా సేమ్ ఓల్డ్ టెంప్లెట్ ఉంది. కాబట్టి అంతే, నెగిటివ్స్ ఏం లేవు. ఇక ట్రైలర్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ విషయానికి వస్తే ఒక్క సింగిల్ వర్డ్లో చెప్పాలంటే బాలకృష్ణ చించి అవతల పడేశాడు. ఇంకా గూస్ బంప్స్ అంతే. ఇంకా ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు ఇవన్నీ ఏం కనిపించలేదు. ఇప్పుడు నేను ఒక నెగిటివ్స్ చెప్పాను, అంటే ట్రైలర్ ఇలా ఉంది, సేమ్ ఓల్డ్ టెంప్లెట్, సేమ్ అలాగే ఉంది, వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది, రెండో బాలయ్య వేస్తాడు, ముందు ఫస్ట్ బాలయ్య అంటాడు, సేమ్ అదే డైలాగ్స్, అదే ఫైట్స్, సేమ్ అలాగే ఉంటుందని ఒక నెగిటివిటీ అయితే ఉంది కదా. మీకు జస్ట్ ఒకటి చూపిస్తాను, తర్వాత మాట్లాడదాం. నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. విన్నారు కదా, అయిపోయింది. ఇక నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైతే బాలకృష్ణ ఈ బాలయ్య రెండో బాలయ్య ఎప్పుడైతే ఇంటర్వెల్లో ఎంట్రీ ఇస్తాడో ఇక మనకేం కనిపించవు, ఏ నెగిటివ్స్ మనకు కనిపించవు. కథ సేమ్ టెంప్లెట్ అయినా కూడా, కథ అసలు ఏమీ లేకపోయినా కూడా, ఒకవేళ గ్రాఫిక్స్లో కొంచెం ఆ గ్రాఫిక్స్ అటు ఇటు ఉన్నా, నెరేషన్లో ఆ స్క్రీన్ ప్లేలో ఏదన్నా తడబాటు కనిపించినా, వాటన్నింటినీ కూడా తన యాక్టింగ్తో, తన రౌద్రంతో, తన ఆహార్యంతో, తను చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్తో అన్నింటిని కూడా కప్పేస్తాడు. ఇక బాలయ్య తప్ప మనకేం కనిపించనంత ట్రాన్స్లేట్ తీసుకెళ్తాడు బాలకృష్ణ. ఇంకా ఇంకేమి లేవు. ఈ ఒక్కటే కాదు, ఇంకోటి ఉంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ చూసినా కూడా నీకు కనిపించేది మతం, కానీ ఈ దేశంలో మాత్రమే నీకు కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కొడక ఏ సౌండ్కి నరుకుతానో, ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలియదు కొడక అనే డైలాగ్స్ ఏవైతే విన్నావో, నాకు ఏదైతే, నేను మాస్ ప్రేక్షకుడిని, ఇప్పుడు నేను ఒక మాస్ ప్రేక్షకుడిని, ఈ డైలాగ్స్ చాలు నాకు, ఈ సినిమా చాలు అంతే. ఇప్పుడు బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో నాకు ఐడియా ఉంది, ఎందుకంటే నేను మాస్ ప్రేక్షకుడిని కాబట్టి నాకు అలాంటి సినిమాలే కావాలి. నేను కేవలం ఇది ఏ టెంప్లెట్, ఓల్డ్ టెంప్లెటా లేదంటే న్యూ టెంప్లెటా ఇవన్నీ కాదు. నాకు సినిమా చూస్తున్నంతసేపు ఒక మాస్ వైబ్స్ని నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అనేది మాత్రమే నాకు ముఖ్యం. ఇప్పుడు బోయపాటి ఒక మాస్ డైరెక్టర్, నేను ఒక మాస్ ప్రేక్షకుడిని. బాలయ్య బోయపాటిల సినిమాలు ఎలా ఉంటాయో నాకు ఐడియా ఉంది, బాలయ్య లేకుండా బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో నాకు ఐడియా ఉంది. ఇప్పుడు సింహ చూసాం, లెజెండ్, అఖండ చూసాం. తన సినిమాలు ఎలా ఉంటాయి అంటే ఆయన ఒక మాస్ డైరెక్టర్ కాబట్టి, మాస్ పల్స్ తెలిసిన వాడు కాబట్టి, మాస్ అనేది ఓ రేంజ్లో చూపించాలి. కాబట్టి ఆయన సినిమాలు ఎలా ఉంటాయో నాకు ఐడియా ఉంది. మాకు ఏం కావాలో, ఎటువంటివి ఇవ్వాలో ఆయనకు ఐడియా ఉంది. మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఈ నెగిటివ్స్ ఇలా ఉంది, ఓల్డ్ టెంప్లెట్, న్యూ టెంప్లెట్ ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎవరో వచ్చి చికిరి అని డ్యాన్స్ చేస్తే నాకేం ఆ వైబ్స్ రావు. అలాగే మీసాల పిల్ల అంటే నాకేం అనిపించదు. కానీ అంతెందుకు, ఇప్పుడు బాలకృష్ణ నటించిన ఇదే సినిమాలో నిన్న జాజికాయ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నాకేం అనిపించలేదు. జస్ట్ బాలయ్య సినిమా కాబట్టి జస్ట్ చూసాం అంతే, సాంగ్ ఉంది చూసాం అంతే, అయిపోయింది. కానీ నాకు కావాల్సింది అది కాదు కదా, మాస్ వైబ్స్ ఉండాలి, మాస్ మూమెంట్స్ ఉండాలి. వాటిని ఎంజాయ్ చేయడానికి మాత్రమే నేను సినిమా థియేటర్కి వెళ్తాను. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఈ ఎవరైతే ఉన్నారో ఇది ఓల్డ్ టెంప్లెట్, ఇది ఇలా ఉంది, అది ఎలా ఉంది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఒక బొక్కలు వెతకాలి అని కావాలని వెతికేవాళ్ళు. ఇప్పుడు బాహుబలి సినిమా 1800 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పట్లో ఆ సినిమా ఒక సెన్సేషన్. అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలో కూడా ఎంత అయితే కలెక్ట్ చేసిందో, 1800 కోట్లు కలెక్ట్ చేసిందో, 1800 కోట్ల బొక్కలు ఉన్నాయి దాంట్లో. తెలుసా మీకు ఆ విషయం? మీరు ఒకసారి గమనిస్తే కనుక ఆ తర్వాత కూడా ఆ సినిమాలో ఉన్న బొక్కలన్నింటినీ కూడా చాలామంది బయటికి తీశారు. ఏ సినిమాలో చాలా ఓల్డ్ సినిమాలకు కావాల్సిన రెఫరెన్సెస్ ఆ సినిమాలను కాపీ కొట్టి తీసింది. అలాగే బ్లండర్ మిస్టేక్స్ కూడా ఇన్నున్నాయి. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది, అందులో ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, మనం ఎంజాయ్ చేసామా లేదా అన్నట్టుగానే మనం పెట్టిన డబ్బులకి ఆ సినిమా వర్త్ వాచా కాదా, అంతే.
అంతకు మించి ఇలా ఉంది అలా ఉంది వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి తీస్తే మనం జస్ట్ ఎస్ ఇది ఉంది, ఎస్ అది ఉంది, ఇలా ఉంది అలా ఉంది, ఎలా ఉంది. మనకు కావాల్సింది ఏంటి? మనం పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అనేలా ఉండాలి. మనం థియేటర్లో కూర్చున్నప్పటి నుంచి థియేటర్స్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా మనం సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలి మనల్ని. ఇలా ఉంది, మనకు ఒక హై మూమెంట్స్ ఇవ్వాలి, మాస్ మూమెంట్స్ని ఇవ్వాలి, మనకు మాస్ ఫైట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయా లేదా అన్నది మాత్రమే మనకు కావాలి తప్ప మిగతావన్నీ కూడా ఇంకా కావాలని తప్పులు వెతికే వాళ్ళంతా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక సనాతన ధర్మాన్ని పాటించే వాడిగా, ఈ దేశ పౌరుడిగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వపడుతున్నాను వీళ్ళని చూసిన తర్వాత. ఇప్పటి వరకు బాలకృష్ణ బోయపాటిల సినిమాలను కానీ వాళ్ళను ట్రోల్ చేస్తున్నప్పుడు నేను కూడా అక్కడ నవ్వేవాడిని. అంటే ట్రోల్స్ కాబట్టి, మేమ్స్ కాబట్టి మనం కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పటి నుంచి ఈ సినిమా తర్వాత ఈ ట్రైలర్ ఎప్పుడైతే చూశానో ఇప్పటి నుంచి బాలకృష్ణ బోయపాటిని ట్రోల్ చేసినా, వాళ్ళని మేమ్స్గా చేసినా కూడా ఇక నాకు నవ్వు రాకపోవచ్చు, కోపం చిరాకు మాత్రమే వస్తుంది. ఎంత బాగా చూపించారు, ఎంత అద్భుతంగా చూపించారు. అసలు ఒక్కొక్క డైలాగ్ వింటుంటే, ఆ విజువల్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ వింటుంటే నాకు అసలు మనసంతా పులకించిపోయింది. అంటే దేశభక్తిని భక్తిని రెండింటిని బోధించడానికి వచ్చిన ఒక విశ్వగురువుగా కనిపిస్తున్నాడు నాకు అక్కడ బాలకృష్ణ, అలాగే బోయపాటి. వాళ్ళిద్దరూ కూడా నాకు ఆ విధంగా కనిపిస్తున్నారన్నమాట. చాలామంది ఈ దేశంలోనే బతుకుతూ, ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి వాళ్ళు వేసే భిక్షతో బతుకుతూ, ఇక్కడి సనాతన హైందవ ధర్మంలోని దేవీ దేవతల్ని ఉపయోగించుకొని సినిమాలు తీసి బ్రతుకుతూ కూడా ఈ దేవుడు లేడని సనాతన ధర్మం అనేది వేస్ట్ అన్నట్టుగా ఈ చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు. అలాంటి కేటుగాళ్ళ కంటే కూడా బాలకృష్ణ బోయపాటి చాలా బెటర్, చాలా అంటే 1,00,000 కోటి రెట్లు బెటర్. అలాంటి ఒక వేస్ట్ ఫెలోస్ కంటే వీళ్ళు చాలా అంటే చాలా 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 బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. అసలు దేశానికి సంబంధించినవి కూడా ఇందులో యాడ్ చేశారు. ఇంకొక డైలాగ్ ఉంది చూడండి. విన్నారు కదా? ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఒక దేశభక్తిని, అలాగే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని, అలాగే దైవభక్తిని అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా, చాలా వండర్ఫుల్గా ప్రజెంట్ చేశారు. నిజంగా మనం ఖచ్చితంగా ఈ సినిమాకైతే వెళ్ళాలి. అంటే బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే హిందువులకి, హిందుత్వానికి, సనాతన ధర్మానికి, ఈ దేశానికి శత్రువులు ఎవరంటే బయట వాళ్ళు కాదు, కేవలం హిందువులు మాత్రమే. ఈ చేతగాని చవట దద్దమ్మల వల్లనే, అంటే వీళ్ళు ఒక వేరే మతం వాడు మన పైన దాడి చేస్తున్నా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా కూడా ఏదో ఫిలాసఫీ మాట్లాడతారు. అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో ఒక చెంప మీద కొడితే 2 చెంపలు చూపించేంత ధర్మాత్ముల్లాగా, మహాత్ముల్లాగా ఫీల్ అయిపోయి మాట్లాడుతుంటారు. అట్ ది సేమ్ టైం ఎవడైనా సరే సనాతన ధర్మం గురించి హేళన చేస్తున్న వాడిని ఖండించినా కూడా వానికే సపోర్ట్ చేస్తారు తప్ప, వీడు ఎవడైతే ఖండించాడో వానికి సపోర్ట్ చేయడు. వాని ఇష్టం, వాడు మాట్లాడింది వాని ఇష్టం, ఎక్కడ మాట్లాడాలి, వాని ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు అంటే నేను కొన్ని వేల మందిని ప్రభావితం చేయగలిగే గొప్ప వ్యక్తిగా ఉన్నానంటే కనుక నేను ఎంత డిగ్నిటీగా ఉండాలి. అంటే నేను చెప్పే ఏ మాట అయినా కూడా కొన్ని వేల మంది దాన్ని విన్నా కూడా కొన్ని వందల మంది అయినా దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే నా మాటల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, నా చేష్టల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను చాలా డిగ్నిటీగా ఉండాలి. ఏ మాట మాట్లాడినా కూడా వెనక ముందు చూసుకొని ఆలోచించి మాట్లాడే విధంగా ఉండాలి. నేను దేవుని నమ్మను, నేను నాస్తికుణ్ణి, ఎస్ అది నా ఇష్టం. నువ్వు మాట్లాడడానికి లేదు, నువ్వు మాట్లాడడానికి లేదు, ఇంకొకరు నన్ను అడగడానికి కూడా లేదు. అలాంటప్పుడు ఏంటి, నేను నాస్తికుణ్ణి కాబట్టి నా ఇంటి వరకు నేను నాస్తికుణ్ణి. ఇప్పుడు నేను మాట్లాడితే జస్ట్ ఒక నార్మల్ మనిషిగా మాట్లాడినప్పుడు దాన్ని ఎవరు తీసుకోడే పోరా పిచ్చిన అని అనుకుంటారు. కానీ అదే నేను కొన్ని వేల మంది, వందల మంది, లక్షల మంది నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారనుకో, అంటే ఆ ప్రభావితం చేసేంత శక్తిలో నేను ఒక నాయకుడిగా కానీ, లేదంటే ఆ ప్రభావితం చేసే వ్యక్తిగా కానీ నేను ఉన్నప్పుడు నేను ఆ మాట మాట్లాడితే ఎంతోమంది దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అసలు భయం భక్తి అనేది లేకుండా పోతుంది. దేవుడు అంటే లెక్కలేనితనం వచ్చేస్తుంది. చాలామంది దాన్నే ఫాలో అవుతారు. ఇప్పుడు ఆర్జీవి అనేది వాడు వేస్ట్ ఫెలో, అసలు వాడు మనిషి కాదు. కనీసం అసలు నేను చెప్పడం కాదు, వాడి భార్య బిడ్డని అడిగితే మీకే తెలుస్తుంది. అలాంటి ఒక వేస్ట్ ఫెలో సనాతన ధర్మం గురించి ఎంత నీచంగా కామెంట్ చేస్తాడంటే అంత నీచంగా కామెంట్ చేస్తాడు. బట్ కర్మ ఫలితం అనేది ఉంటుంది. అలాగే కమల్ హాసన్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, నిన్నటి రాజమౌళి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని ఏదో ఒక విధంగా విమర్శించే వాళ్ళే. బట్
విమర్శించినా కూడా వారి కర్మ ఫలితం అనేది వారికి ఉంటుంది. ఏదో రాజమౌళి ఏదో గతంలో కర్మయోగం భక్తి యోగం ఏదేదో చెప్తున్నాడు, కానీ ఎస్ ఉన్నాయి, 4 మార్గాలు ఉన్నాయి. భక్తి యోగం అనేది మొదట్లో కనిపిస్తుంది, కానీ నువ్వు ఆ కర్మయోగాన్ని నువ్వు అనుసరించడానికి నువ్వు మహాత్ముడివి కాదు కదా. అంటే బట్ వాళ్ళు ఎవరు ఆ కర్మయోగాన్ని అనుసరించి వెళ్ళేది ఎవరో తెలుసా? ఋషులు, మహర్షులు, సిద్ధులు, వీళ్ళు ఆ కర్మయోగాన్ని అనుసరించేది. నువ్వెవరు? గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్న ఒక సామాన్య పౌరుడివి, ఒక సాధారణ మనిషివి నువ్వు. అలాంటప్పుడు దైవం పైన భీతి కానీ, ప్రేమ కానీ, గౌరవం ఇవన్నీ ఉండాలి నీకు. నువ్వు కర్మయోగాన్ని ఎలా అనుసరిస్తావు? కర్మయోగం వేరు, భక్తి యోగం వేరు, కరెక్టే. కానీ కర్మయోగాన్ని అనుసరించాలంటే మనిషికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ లక్షణాలు ఏవి నీలో కనిపించవు. నువ్వు దేవుణ్ణి నమ్మలేదు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక లేడీస్ తప్ప మిగతా వాళ్ళు, అంటే వాళ్ళ అన్న కావచ్చు, ఆయన క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నాడు, ఇక నువ్వేమో నాస్తికుడు అని చెప్పి నువ్వు కూడా నాకు తెలిసినంత ఆల్మోస్ట్ క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నావు. కాకపోతే నీ సినిమాల్లో దేవుడిని, మా దేవుళ్ళని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరే, ఏది ఏమైనా కానీ ఇప్పుడు నేను టాపిక్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సరే, ట్రైలర్ అయితే మాత్రం సూపర్ 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 మార్వెలస్ వండర్ఫుల్. ఇంకా చెప్పడానికి ఏం లేదు. మనం కళ్ళు మూసుకొని టికెట్ తీసుకొని థియేటర్కి వెళ్ళిపోవచ్చు. ఆ మాస్ వైబ్స్ని మనం ఎంజాయ్ చేయాలి, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మనం ఎంజాయ్ చేయాలి. బాలయ్య డైలాగ్స్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, అన్నీ కూడా మనం థియేటర్స్లో ఎంజాయ్ చేయాలి. ప్రీమియర్స్ వేస్తే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వెళ్దాం. ఈ బోయపాటి ఏదైతే ఉన్నాడో బాలయ్య కోసమే పుట్టాడేమో అన్న ఫీల్ అయితే కలుగుతుంది. రేపు థియేటర్కి వెళ్తే మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, బీభత్సం అంతే. ఇక చెప్పుకోవడానికి లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేవు. చాలామంది వేస్ట్ ఫెలోస్ ఏదో నెగిటివ్స్ అవి చేస్తూ ఉంటారు. బట్ మనం కూడా చూద్దాం ఈ సినిమా పైన ఏ మాత్రం నెగిటివ్స్ చేస్తారో చూసిన తర్వాత మనం ఇచ్చే కౌంటర్ ఇద్దాం. లేదంటే ఇంకా వాళ్ళ సినిమాలు కూడా వస్తాయి కదా, అప్పుడు మనం చూసుకుందాం. సో మొత్తానికైతే ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, ఇక హ్యాపీగా వెళ్ళొచ్చు. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య ఒక మాస్కు ఒక ఎనర్జీ, అంటే ఆయన ఎంత ఉపయోగించుకుంటే అంత అనమాట ఆ ఎనర్జీని. నరసింహానాయుడు అలాంటి వైబ్స్, అలాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమా మళ్ళీ ఆయనకు రాలేదని ఒక బాధ. దానికి తోడు వరుస ఫ్లాప్స్తో ఆయన సతమతమైపోయేవాడు. ఆయన్ని చూసి బాలయ్య ఫ్యాన్స్ కూడా పాపం బాధపడిన రోజు ఉండదు. అంటే ఒక విపరీతమైన స్టార్డమ్ని సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలతో అసలు ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఏదో ప్రభాస్ పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అది ఇది అనుకుంటున్నా, కానీ అప్పట్లోనే ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయకపోయినా కూడా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాతో ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టిన రికార్డ్స్ ఇప్పటికీ టచ్ చేసేవాడే లేడు. అంటే అంత రేర్ రికార్డ్స్ పెట్టాడు. నేషనల్ పత్రికలు సైతం ఆయన గురించి ప్రత్యేకంగా రాశారన్నమాట. ఇప్పుడు ఎట్లయితే డాకుమారా సినిమా గురించి రాశారో అప్పట్లో అది ఒక సెన్సేషన్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు. అలాంటి సినిమా ఆయనకు పడకపోవడమే కాకుండా ఆయన వరుస ఫ్లాప్స్తో డీలా పడిపోతూ సతమతం అయిపోతూ చాలా ట్రోల్స్, విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నాడు. అలాంటి బాలయ్యని మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చాడు బోయపాటికి బాలయ్య ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా గుడి కట్టేయాలి నాకు తెలిసినంత వరకు. అంటే బాలయ్య మళ్ళీ అఖండ సినిమాతో ఫామ్లోకి వచ్చాడు. అంటే లెజెండ్ సింహ సినిమాలు ఉన్నా కూడా అఖండ సినిమా నుంచి ఆయన బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఎక్కడా కూడా ఒక మిస్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ అన్ని 100 కోట్ల సినిమాలే ఇస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఆయన దిగుతున్నాడు కాబట్టి ఆయన పైన మరింత విమర్శలు కూడా రావచ్చు. సినిమా ఇలా ఉంది అలా ఉంది నెగిటివిటీ క్రియేట్ చేయవచ్చు. బజ్ లేదు, హైప్ లేదు, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. సినిమా పైన కావాల్సినంత హైప్ ఉంది అండ్ బజ్ ఉంది. మొదటి రోజు సినిమా రిలీజ్ అయితే ప్రీమియర్స్ పడ్డప్పుడే మీకు అర్థమైపోతుంది. అంటే ఆ తెగే టికెట్లను బట్టి బాలయ్య సినిమాలు ఏంటంటే బాలయ్య సినిమాలకి ఆన్లైన్ టికెట్స్ కంటే ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కువ తెగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా పల్లెటూరు వాడు వచ్చాడనుకోండి, సిటీకి వచ్చాడనుకోండి, వాడికి బాలకృష్ణ సినిమా ఇప్పుడు ప్రమోషన్లు చేయలేదు, వాడికి తెలిసి ఉండదు. అంటే మనకి ఇవేమీ తెలియవు. అంటే యూట్యూబ్లో వ్యూస్, రికార్డ్స్, బొంగు బోషన్ ఇవేం మనకి తెలియవు. వాడికి తెలిసింది ఒకటే బాలకృష్ణ, అంతే, దట్స్. అట్లా వెళ్తున్నప్పుడు వాడు ఏదైనా పని మీద పోయింటాడు, ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు బాలయ్య పోస్టర్ అక్కడ ఉంటుంది, పోస్టర్ చూసింటాడు, అడుగుతాడు బాలయ్య సినిమా రిలీజ్ వాడు ఆ పనులు ఇచ్చబెట్టేసి సినిమా హాల్లో దూరిపోతాడు. దట్స్ ఆల్, అంతే. అంటే బాలకృష్ణ సినిమాలకి ఆన్లైన్లో తిగే టికెట్స్ కంటే ఆఫ్లైన్లో తిగే టికెట్సే ఎక్కువ. ఆయన మాస్ మ్యానీ అలా ఉంటుంది. కాబట్టి సినిమాకు బజ్ లేదు, హైప్ లేదు, ఇదంతా కూడా ఒట్టి మాటలు. కావాల్సినంత హైప్ ఉంది సినిమా పైన. రేపు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. ఈ ట్రైలర్తో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. బట్ మన నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో ఆ హైని మనం ఎంజాయ్ చేయాలంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఓకే,
ట్రైలర్ అయితే బాగుంది. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను, మీకు కూడా విసుగు రావచ్చు. మన నెక్స్ట్ వీడియోలో అఖండ ట్రైలర్కు సంబంధించి, అలాగే బాలకృష్ణ ఈ మెడకు వేసుకొని షూలను తిప్పేది ఇట్లా ఎత్తి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటి గురించి అంటే చాలామంది లాజిక్స్ ఫిజిక్స్ అవన్నీ అడుగుతుంటారు కాబట్టి మనకున్నటువంటి కొద్ది పరిజ్ఞానంతో వాటన్నిటిని కూడా డీకోడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. వెంటనే కలుద్దాం, మళ్ళీ ఒక 1 hour 2 hour తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.